అండ్ నవీన్ చంద్ర గారు నెక్స్ట్ క్వశ్చన్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే రీసెంట్గా పెద్ద పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేశారు, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేశారు. రిజల్ట్ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే, సో మీరు రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సంథింగ్ ఆర్టిస్ట్ని కూడా చిట్టీలతో సెలెక్ట్ చేసుకున్నారు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా తెలిసింది అని చెప్పేసి. సో అంటే అలా అవటం, సో అంటే మీరు అనిపించింది ఇప్పుడు అంత పెద్ద ప్రొడక్షన్, ఓకే, అంత పెద్ద బడ్జెట్, వాళ్ళకు వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ కావాలి ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిలిం టు సెల్ త్రూ అవుట్ ఇండియా. సో అలానప్పుడు తెలుగు నుంచి నేను అది శంకర్ గారి సినిమాలో నేను వర్క్ చేస్తున్నట్టే జస్ట్ ఇమాజిన్ అండి. చిన్న హోమ్ టౌన్, నా హోమ్ టౌన్ వచ్చేసి బళ్ళారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్. అక్కడ థియేటర్లో చూసిన మనిషి నేను, అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నా. ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏదైనా ఉండని, బట్ తెలుగు ఇండస్ట్రీగా ఆ టైంలో దట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం, the best technicians in India, the biggest star in India. అలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను వర్క్ చేసిన డేస్ ప్రతిరోజు ఆ కెమెరా నుంచి, ఫోకస్ నుంచి, హౌ ద బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తారు ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి. సడన్గా ఇప్పుడు నాకు పెద్ద టెక్నీషియన్ వచ్చి, మోస్ట్లీ ఐ డూ విత్ న్యూ డైరెక్టర్స్, న్యూ సినిమాటోగ్రాఫర్సే. నాకు ఫస్ట్ పెద్ద సినిమా అంటే నా కెరియర్లో నేను లోకల్ తర్వాత, దానికంటే తర్వాత పెద్ద బడ్జెట్ అంటే అరవింద సమేత. దాని మధ్యలో చూస్తే ఐవ్ డన్ ఆల్ కథకు సంబంధించిన బడ్జెట్ ఫిలిమ్సే చేశాను. సో నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్, వేర్ ఐ డ్రమ్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ బళ్ళారి. అంటే లక్కీ డ్రాలో నవీన్ చంద్ర గారి పేరు రావటం లక్కీగా తీసుకుంటారు మీరు, అలా తీసుకుంటారు? అదే, ఇంతమంది ఆర్టిస్ట్ కావాలి, వాళ్ళకి అవైలబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు నేను చాలా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ చేస్తున్నాను, ప్లస్ వాళ్ళ చాయిస్ ఆఫ్ పికింగ్ ద క్యారెక్టర్స్ ఇలా కూడా ఉండొచ్చు. దట్ ఐ రిసీవ్డ్ ఇట్ సో వెల్. అట్లీస్ట్ లక్, ఆ చిట్టిలో నా లక్ ఉంది. శంకర్ సార్తో వర్క్ చేయాలి, రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలి, దిల్ రాజు ప్రొడక్షన్లో వర్క్ చేయాలి. సో ఐ థింక్ దట్స్ మై లక్. లక్కే కానీ సార్, అరవింద సమేతలో మీ క్యారెక్టర్కి బాగా ఇంపాక్ట్ ఉంది. అవును సార్. కానీ గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. అది మరి లక్ ఎలా అయింది మీకు? అంటే యాక్ట్ చేయడం వరకే లక్, కానీ దాని రిజల్ట్ మీకు? సార్ రిజల్ట్ నేను చెప్పలేను కదా సార్. నాకేంటంటే నాకు ఒక పాత్ర ఇచ్చారు. సినిమా రిజల్ట్ నేను అనట్లేదు, మీ క్యారెక్టర్కైనా అంత అది ఆల్రెడీ జనాలకి అంత కనెక్ట్ అయ్యేది ఏం కనిపించలేదు మీ క్యారెక్టర్. దాంట్లో అదే సార్, ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ సార్. వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు, దే డిడ్ంట్ కనెక్ట్.